విరాట్ కోహ్లీ 6 కొట్టి మ్యాచ్ అయితే ముగించాడు. చాలామంది ప్రేక్షకులకి ఇది చూసినప్పుడు అయితే 2011 అయితే గుర్తుకొచ్చుంటుంది. 2011లో వచ్చేసి శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని వచ్చి 6 కొట్టి మ్యాచ్ని అయితే ముగిస్తాడు. ఈవెన్ రవిశాస్త్రి కామెంటరీ కూడా ఎప్పటికీ అదైతే చాలా మంచిగానే అనిపిస్తుంది. ధోని ఫినిష్ ఆఫ్ స్టైల్ అని అయితే అంటుంటారు. సో ఆ విధంగానే కోహ్లీ అయితే ముగించాడని చెప్పొచ్చు 6 కొట్టి. సో చాలా మంచిగా అనిపించింది. ముఖ్యంగా వచ్చేసి కోహ్లీని ట్రోల్ చేస్తూ ఉంటారు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటుంది, ఓన్లీ 50s కోసమే ఆడతాడు, సెంచరీస్ కోసమే ఆడతాడు, టీంని పట్టించుకోవడం అన్నట్టయితే అంటుంటారు. సో అటువంటి ప్లేయర్ ఇటువంటి ఇన్నింగ్స్ ఆడాలంటే అందరి నోళ్ళు మూయించినట్టే నేనైతే ఫీల్ అవుతున్నాను. సో మంచి ఇన్నింగ్స్ ఆడి వాళ్ళకైతే కప్ను అందించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ కూడా ఒక 50 బిలో అలా అవుట్ అంటే ఖచ్చితంగా జీటీ మ్యాచ్ గెలిచేది. ఈవెన్ వాళ్ళకైతే టీమ్ డేవిడ్ కానీ తర్వాత షెఫర్డ్ కానీ వీళ్ళైతే ఉన్నారు, కానీ మ్యాచ్ని అయితే గెలిపిల్లారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ కోహ్లీ 30 రన్స్ అలా చేసి అవుట్ అంటే ఖచ్చితంగా జీటీ గెలిచేది. జీటీకి చాలా మంచి బౌలింగ్ ఉంది. వాళ్ళందరినీ ఎదుర్కొని లాస్ట్ దాకా వచ్చి మ్యాచ్ని గెలిపించడం అంటే అది కోహ్లీకే సాధ్యం. ఈ సీజన్లో అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ అని చెప్పొచ్చు. 600+ స్కోర్ చేసి తర్వాత వచ్చేసి సీజన్ మొత్తం ప్రతి మ్యాచ్లో ఆడుతూ ఇప్పటిదాకా వచ్చి ఫైనల్లో గెలిపడం అంటే అంత ఈజీ విషయం కాదు. అది 37 ఓల్డ్ ఇయర్స్ ఉన్న కోహ్లీ ఇలా చేయడం అంటే సాధ్యమైన పని కాదు. 37 కాదు కదా, 33, 34 ఉన్న వాళ్ళు కూడా సరిగా ఆడలేకపోయారు ఈ సీజన్ చూసుకుంటే. కోహ్లీ అంత మంచి ఇన్నింగ్స్ అయితే ఇక్కడ ఆడి ఆర్సీబీని అయితే సెకండ్ టైం టైటిల్ విన్నర్ చేశాడు. సో ఇక్కడ బౌలర్లు కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ వేసి అయితే మ్యాచ్ను వాళ్ళు వశం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి జోస్ హేజల్వుడ్ యొక్క రికార్డు ఉంది కదా, అతను వైట్ బాల్తో ఎక్కడ ఆడినా కానీ అక్కడైతే ఫైనల్ గెలుస్తున్నారని చెప్తుంటారు. సో అది ఇక్కడ కూడా మళ్ళీ రుజువు చేశాడు. సో ఓవరాల్గా ఆర్సీబీ నుంచి చాలా గొప్ప పర్ఫార్మెన్స్, అలాగే జీటీ నుంచి చాలా చెత్త పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ 10 ఇయర్స్ పిల్లలకు కూడా తెలుసు జీటీ ఎలా వస్తుందనేది ప్రతి సీజను. సో ఈ సీజన్ కూడా ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి? టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్ కొట్టే స్కోరే, మిడిల్ ఆర్డర్ వరస్ట్గా ఉంది. సో చాలామంది అంటుంటారు, నేను కూడా చాలా కామెంట్స్ అయితే చూశాను ఓడిపోయిన తర్వాత జీటీ వాళ్ళ ఫేస్బుక్లో కానీ అక్కడ, ఈ టీంతో ఇక్కడ దాకా రావడమే గొప్ప శుభ్మాన్ గిల్. ఎందుకంటే ఓన్లీ 3 బ్యాట్స్మెన్స్ వాళ్ళు కొడితేనే మ్యాచ్లు గెలుస్తారు, లేకుంటే లేదు. సో అదే రుజువు అయింది. సో ముంబైతో జరిగిన మ్యాచ్లో అయితే అదైతే రుజువు చేశారు. జస్ట్ 100 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. అక్కడైతే 99 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో ఇటువంటి చాలా అయితే జరిగాయి. సో వాటన్నింటిని కప్పిపుచ్చుకుంటూ సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జాష్ బట్లర్ ఆడినప్పుడే మంచి స్కోర్ చేస్తూ లేదంటే ఓడిపోతూ వచ్చారు. సో ఇక్కడ దాకా రావడం అంటే చాలా గొప్ప అని చెప్పాలి జీటీ నుంచి చూసుకుంటే. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే చిన్న టీం కాదు కదా ఆర్సీబీ, ఒక రాజస్థాన్ లేకుండా అంటే ఒక ఎస్ఆర్హెచ్ కాదు కదా. బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈ సీజన్ మొత్తం మీద వండర్ఫుల్ బౌలింగ్ లైనప్ ఎవరికన్నా ఉందంటే అది ఆర్సీబీకే. ఇంటర్నేషనల్ బౌలర్లు కావచ్చు, నేషనల్ బౌలర్లు కావచ్చు, ఈవెన్ అన్క్యాప్డ్ ప్లేయర్ అలాంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా మంచిగా రాణించారు. సో ఇక్కడ అటువంటి బౌలింగ్ ఉన్న టీం ఖచ్చితంగా గెలిచింది కూడా. ఒక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అతనికి తెలుసు జీటీ బ్యాట్స్మెన్స్ని ఎంత తొందరగా అవుట్ చేస్తే అంత తొందరగా మ్యాచ్ వాళ్ళ చేతిలోకి వస్తుంది. అది మొత్తం బ్యాట్స్మెన్స్ కూడా కాదు, జస్ట్ 3 బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్, వీళ్ళ ముగ్గురిని అవుట్ చేస్తే మ్యాచ్ ఈజీగా ఆర్సీబీ చేతుల్లోకి వస్తుంది అని అతనికి తెలుసు. అతని టీం బౌలింగ్ మీద కూడా అతనికి నమ్మకం ఉంది. సో అందుకే అతనైతే ఫీల్డింగ్ తీసుకున్నాడు. మామూలుగా అయితే ఈ స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది గెలిచేదానికి. సో ఇక్కడ చూసుకుంటే మంచి ప్లాన్తో వచ్చినట్టున్నారు ఆర్సీబీ. మొత్తం చూసుకుంటే మేనేజ్మెంట్ కానీ తర్వాత కోచెస్ కానీ మొత్తం వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఉంటారు కదా, వీళ్ళు ఎలా ట్రాప్లో పడేయాలని. దానికి తగ్గట్టే ఫీల్డింగ్ తీసుకున్నారు. సో గిల్ కూడా టాస్ ఓడిపోయినా కానీ అతన్ని సమర్థించుకున్నాడు. నాకు కూడా కావాల్సింది బ్యాటింగ్ అన్నట్టయితే. సో ఇక్కడ చూసుకుంటే కెప్టెన్స్కి ఎవరికి ఏం కావాలో అదైతే లభించిందని చెప్పొచ్చు. ఆర్సీబీకి బౌలింగ్ కావాలి, బౌలింగ్ వచ్చింది. జీటీకి బ్యాటింగ్ కావాలి, బ్యాటింగ్ వచ్చింది. సో టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చినటువంటి జీటీకి స్టార్టింగ్లోనే పెద్ద దెబ్బ అయితే పడింది. ఫస్ట్ ఓవర్లో చూసి ఆడారు, కానీ నెక్స్ట్ ఓవర్లో అయితే అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి హ్యాజల్వుడ్ అయితే గిల్ని అవుట్ చేశాడు. ఈవెన్ ఆ ఓవర్లో 4 కూడా వచ్చింది. హ్యాజల్వుడ్ తెలివికి చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా బ్యాట్స్మెన్ అతని కొట్టినప్పుడు ఖచ్చితంగా ఆ దెబ్బలు తట్టుకొని అయితే వికెట్ తీస్తాడు. ఈవెన్ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా బట్లర్ని అలాగే అవుట్ చేశాడు, క్లీన్ బౌల్ చేశాడు. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే 4 కొట్టినా కానీ గిల్ని అయితే చాలా మంచి బౌన్సర్ వేసి అయితే అక్కడ అవుట్ చేశాడు. ఇక్కడ క్యాచ్ పట్టిన పట్టిదారు కూడా చాలా వరకు అయితే అప్రిషియేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్యాచ్ చూసినప్పుడు నాకైతే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో రోహిత్ శర్మ కొట్టిన షాట్ వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళింది. అక్కడ వచ్చేసి ట్రావిస్ హెడ్ చాలా అద్భుతంగా అయితే డైవ్ చేసి మరీ క్యాచ్ తీసుకున్నాడు. సో ఆ క్యాచ్ ఈ క్యాచ్ ఈక్వల్గా అనిపించింది నాకైతే. సో అటువంటి క్యాచ్ అయితే పటిదార్ తీసుకున్నాడని చెప్పొచ్చు. సో చాలా మంచి వికెట్ అని చెప్పాలి హ్యాజల్వుడ్ ఈ వికెట్ తీయడము. ఎందుకంటే మనందరికీ తెలుసు శుభ్మాన్ గిల్ లాస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చేసి వాళ్ళ టీంని అయితే చాలా అద్భుతంగా అయితే విన్ చేశాడు. సో శుభ్మాన్ గిల్ అవుట్ అవ్వడం అంటే వాళ్ళ టీంకి ఖచ్చితంగా ఎదురు దెబ్బే. మామూలుగా జీటీ విషయంలో
ఫస్ట్ వికెట్ పడిన తర్వాత వెంటనే బట్లర్ అయితే వస్తాడు వన్ డౌన్లో. కానీ ఈ మ్యాచ్లో అయితే బట్లర్ని పంపించడానికి అయితే వాళ్ళు ధైర్యం చేయలేదు జీటీ వాళ్ళు. ఎందుకంటే బట్లర్ వికెట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అది కూడా వచ్చేసి మంచి బౌలింగ్ వేస్తున్న ఆర్సీబీ ఈజీగా అతను వికెట్ తీస్తుంది అనిపించింది. సో అక్కడైతే వెనకడిగేసి సింధుని అయితే పంపించారు. సో అతనైతే 18 బాల్స్ ఫేస్ చేసి 20 రన్స్ అయితే చేశాడు. సో బట్లర్ ప్లేస్లో అయితే సింధుని పంపించారు. సో వాళ్ళైతే ఒక నెగిటివ్ థాట్ అని చెప్పాలి. సో ఇక్కడ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని సింధు అనిపించడం. సో సింధు సాయి సుదర్శన్ కలిసి ఇన్నింగ్స్ను బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేశారు. కానీ భువనేశ్వర్ కుమార్ అయితే ఛాన్స్ ఇవ్వలేదు. ఒక అద్భుతమైన బాల్ అయితే వేసి సుదర్శన్ అయితే అవుట్ చేశాడు. ఇది చాలా మంచి క్యాచ్ అని చెప్పొచ్చు జితేష్ శర్మ నుంచి. చాలా దూరం అయితే పరిగెత్తి క్యాచ్ అనేది తీసుకొని చాలా అద్భుతంగా అయితే అవుట్ చేశాడని చెప్పొచ్చు సుదర్శన్ని. ఇక్కడ వచ్చేసి భువనేశ్వర్ కుమార్కి ఎంత క్రియేట్ ఇవ్వాలో జితేష్ శర్మ కూడా అంత క్రియేట్ ఇవ్వాలి. చాలా అద్భుతమైన క్యాచ్ అయితే తీసుకున్నాడు. ఇంకెటు తిరిగి బట్లర్ అయితే రానే వచ్చాడు. ఇంకెక్కువసేపు అతన్ని దాయలేరు కదా, ఎందుకంటే ఇంకా ఎవరు అంత పెద్ద వికెట్లు అయితే లేవు అక్కడ. సో బట్లర్ అయితే వచ్చాడు. బట్లర్ సింధు కలిసి కొంచెం సేపు అయితే ఆడారు, కానీ వికెట్ని అయితే కాపాడుకోలేకపోయారు. థర్డ్ వికెట్ రూపంలో అయితే సింధు అవుట్ అయిపోయాడు. 55 రన్స్ వద్ద అయితే చాలా అద్భుతంగా సింధుని అయితే అవుట్ చేశాడని చెప్పొచ్చు ఆసిఫ్ సలాం. దేవదత్ పడికల్ అయితే క్యాచ్ 6 లైన్ వద్ద అయితే తీసుకున్నాడు. కానీ అతను చేయాల్సిన పని అయితే చేశాడు. 20 రన్స్ కొట్టాడు సింధు చూసుకుంటే 18 బాల్స్లో. సింధు అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ బట్లర్తో జత కలిసి స్కోర్ అయితే కొట్టడానికి ట్రై చేశారు, కానీ ఈసారి బట్లర్ని అయితే ఎత్తేసాడు కృణాల్ పాండ్యా. ఇది చాలా ఎక్సలెంట్ మూవ్ అని చెప్పొచ్చు. ఎక్కువ బాల్స్ ఆడి ప్రెజర్లో ఉన్నటువంటి బట్లర్ని అయితే కృణాల్ పాండ్యా అద్భుతంగా అవుట్ చేశాడని చెప్పాలి. ఇక్కడ అతను ఇంకా ఫ్రంట్కి వచ్చి 6 అలా కొట్టడానికి ట్రై చేస్తున్నప్పుడు అతనికైతే బ్యాట్కి అందకుండా దూరంగా బాల్ వేసి స్టంపింగ్ అయితే చేశాడు. చాలా అద్భుతమైన బాల్ అని చెప్పొచ్చు. కృణాల్ పాండ్యా ఈ మొత్తం సీజన్లో చాలా తెలివితేటలతో అయితే ఆడాడని చెప్పాలి. ఈ వికెట్లు తీయడం కానీ, లేకుంటే అప్పుడప్పుడు విసిరి వేయడం కానీ, టీంని ఎటు తిరిగి గెలిపించాలనే పాజిటివ్ థింకింగ్ అయితే ఆడాడని చెప్పొచ్చు. సో చాలా మంచిగా అయితే ఇక్కడ బట్లర్ని అవుట్ చేశాడు. ఇంకెవరు పెద్ద బ్యాట్స్మెన్స్ అయితే లేరు. ఇక్కడ చూసుకుంటే సుందర్ మాత్రమే ఆడగలుగుతాడు. సుందర్కి అయితే 8 రన్స్ వద్ద అయితే ఒక లైఫ్ లభించిందని చెప్పాలి. ఎందుకంటే డఫీ వేసిన ఓవర్లో సుందర్ అయితే గాల్లోకి లేపాడు. అక్కడ కాక్స్ చాలా అద్భుతంగా డైవ్ చేసి మరీ క్యాచ్ అనేది తీసుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే అతను తీసుకున్న క్యాచ్ వచ్చేసి ఫుల్ కంట్రోల్ లేదని నాట్అవుట్గా ఇచ్చారు. బాల్ అయితే కొంచెం గ్రౌండ్ని తాకింది అతని చేతిలో ఉన్నా కానీ వేల మధ్య సందులోంచి. సో అదైతే నాట్అవుట్గా ఇచ్చారు. సో ఆ లైఫ్ని చాలా మంచిగా యూజ్ చేసుకున్నాడు అని చెప్పాలి వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఈ 50 రన్స్ లేకుంటే జీటీ 100 బిలోనే ఆల్అౌట్ అయిపోయేది. సో వాషింగ్టన్ సుందర్కి చాలా మంచిగా ఎక్కడైతే క్రియేట్ ఇవ్వాలి. అతని వల్లనే వీళ్ళైతే ఆ చెప్పుకోదగ్గ 155 అన్న చేయగలిగారు. సో తర్వాత ఇంకెవరు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయారు. అర్షద్ ఖాన్ 15 రన్స్ చేశాడు. తెవాటియా ఈ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అంతో ఎంతో ఆడాడు, కానీ ఇక్కడ చాలా అవసరమైన టైంలో అయితే జస్ట్ 7 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. రసిక్ సలాం అయితే చాలా అద్భుతంగా అయితే అవుట్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే జాసన్ హోల్డర్ ఆడగలుగుతాడు, కానీ ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. 7 రన్స్ మాత్రమే చేసి అతను కూడా అవుట్ అయిపోయాడు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో. ఇక రషీద్ ఖాన్ చూసుకుంటే 6 అయితే కొట్టాడు, కానీ ఎక్కువసేపు అయితే క్రీజ్లో ఉండలేకపోయాడు. 7 రన్స్ చేసి రసిక్ సలాం బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. రబాడా 3 రన్స్ 3 బాల్స్ నాట్అవుట్ కదా మిగిలిపోయాడు. సో సుందర్ కూడా నాట్అవుట్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 154 ఆడడం కూడా చాలా గొప్ప స్కోర్ అని చెప్పాలి జీటీకి. ఎందుకంటే టాప్ 3 బ్యాట్స్మెన్స్ చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయినప్పుడు 155 కూడా కష్టమే వాళ్ళకి, కానీ 155 అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే సుందర్ వలన ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఇంకా ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే జాకబ్ డఫీ అయితే 4 ఓవర్స్ వేసి వికెట్ అయితే తీయలేకపోయాడు. 38 రన్స్ ఇచ్చాడు. ఈ పిచ్ మీద మంచి బౌలింగ్ అని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఒక వండర్ఫుల్ బౌలింగ్ అని చెప్పొచ్చు. హ్యాజల్వుడ్ 4 ఓవర్స్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. 37 రన్స్ మాత్రమే ఇచ్చి. సో హ్యాజల్వుడ్ తీసిన వికెట్ కానీ తర్వాత అతను వేసిన స్పెల్ చాలా అద్భుతం అని చెప్పాలి. ఈ సీజన్ మొత్తం కూడా అలాగే వేస్తున్నాడు. 1-2 మ్యాచ్లో అయితే వికెట్ తీయలేకపోయాడు. ఇక రసిక్ సలాం చూసుకున్నా కానీ 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. చాలా అద్భుతమైన బౌలింగ్. మిగతా వాళ్ళు 2 వికెట్ తీసుకున్నారు. ఇతనైతే 3 వికెట్ తీసుకున్నాడు. కృణాల్ పాండ్యా తీసింది 1 వికెట్ అయినా కానీ చాలా అవసరమైన వికెట్, అది కూడా జాష్ బట్లర్ తీశాడు. 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో అద్భుతమైన బౌలింగ్ చేసి ఇక్కడైతే ఆర్సీబీ బౌలర్లు వాళ్ళ నుంచి అయితే ఎంత కావాలో అంత అయితే ఆర్సీబీ టీంకి అయితే ఇచ్చారు. ఇది బ్యాటింగ్ కొలాప్స్ అని చెప్పలేము జీటీ నుంచి. ఎందుకంటే కొలాప్స్ అంటే ఒక 120 అలా చేసింటే కొలాప్స్ అని చెప్పొచ్చు. 150 దాకా వచ్చినారంటే ఫైనల్లో ప్రెజర్ ఉంటుంది. అది కూడా వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు 150 అయినా కానీ మంచి స్కోర్ అని చెప్పాలి. సో 155ని చేజ్ చేయడం కష్టంగానే ఉంటుంది ఆర్సీబీకి. ఎందుకంటే 200 అబోవ్ స్కోర్ ఉన్నప్పుడు ఒక అప్రోచ్తో ఆడతారు. 150 అలా ఉన్నప్పుడు అక్కడ ఒక అప్రోచ్తో ఆడతారు. ఎందుకంటే ఇది స్ట్రిక్కీ టార్గెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొట్టొచ్చని మనసులో ఉంటుంది, కానీ వికెట్లు కోల్పోవాలంటే అది కూడా కష్టంగా అనిపిస్తుంది. సో 155 రన్స్ చేజ్ చేయడానికి వచ్చినటువంటి ఆర్సీబీకి అయితే చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. వెంకటేష్ అయ్యర్ని అయితే సిరాజ్ స్లెడ్జింగ్ కూడా చేశాడు, కానీ వెంకటేష్ అయ్యర్కి చాలా అద్భుతమైన స్టార్ట్ అయితే లభించింది. 6లు 4లతో అయితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 155 కాస్త 100 లాగా అనిపించింది వెంకటేష్ అయ్యర్ ఆడుతున్నప్పుడు. ఎందుకంటే అంత తొందరగా అయిపోద్ది అనిపించింది.
ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ అలా చూస్తూ ఉండిపోయాడు. అతని కాలు దెబ్బ తగిలినా కానీ నిల్చొని 6లు 4లతో అయితే చాలా అద్భుతంగా ఆడాడు. సో అతను ఆడిన చిన్న ఇన్నింగ్స్ 16 బాల్స్ మాత్రమే ఆడాడు, 32 రన్స్ చేశాడు, 4 4s 2 6s అయితే కొట్టాడు, 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. సో ఇతని వల్లనే చాలా మంచి స్టార్ట్ అయితే ఆర్సీబీకి లభించింది. కానీ అక్కడ మహమ్మద్ సిరాజ్ అయితే చాలా అద్భుతమైన బాల్తో అయితే అవుట్ చేశాడు వెంకటేష్ అయ్యర్ని. కష్టంగా ఉంది అప్పటికి అతను ఆడడానికి, ఎందుకంటే గాయం ఎక్కువ, పెయిన్ అలా ఉండడం వల్ల సింగిల్స్ అలా తీయడానికి కూడా కష్టపడ్డాడు. సో అతను అవుట్ అయ్యడానికి అయితే మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు వాళ్ళ టీంకి. ప్రతి మ్యాచ్లో అద్భుతంగా ఆడిన పడికల్ ఈ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయ్యాడు. 4 బాల్స్ ఆడి 1 రన్ మాత్రమే చేశాడు. వికెట్ కూడా కాంగిసో రబాడా తీశాడు. ఆ వికెట్ కాంగిసో రబాడాకి పడకుంటే భువనేశ్వర్ కుమార్ అయితే పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యేవాడు. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ వికెట్స్ ఉన్నాయి. కొంచెం ఎకానీ మంచిగా ఉండడం వల్ల అయితే భువనేశ్వర్ కుమార్కి అయితే పర్పుల్ క్యాప్ వచ్చేది. కానీ పడికల్ అవుట్ అవ్వడం వల్ల కంగిసో రబాడా అయితే భువనేశ్వర్ కుమార్ కంటే ఒక వికెట్ ఎక్స్ట్రా తీయడం వల్ల అయితే అతనికి పర్పుల్ క్యాప్ లభించింది. ఇది ఒక చిన్న డిసప్పాయింట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆరెంజ్ క్యాప్ సూర్యవంశీకి వచ్చింది. సో ఇది కూడా మన ఇండియన్ ప్లేయర్కి వచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. సో పడికల్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి పట్టిదార్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ని అయితే మంచిగా నడిపాడు. అతను కూడా ఒక 6 4 అయితే కొట్టాడు, కానీ ఇన్నింగ్స్ని లాంగ్గా తీసుకెళ్ళలేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చినట్టు కునాల్ పాండ్యా సేమ్ అదే ఓవర్లో అయితే అవుట్ అయిపోయాడు. కానీ ఇవన్నీ జరుగుతున్నా కానీ కోహ్లీ ఒక ఎండ్లో మాత్రం మ్యాచ్ అయిపోయేంత వరకు నేను అవుట్ కాకూడదు, సో నేనే మ్యాచ్ని ఫినిష్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఆడాడు. ఎందుకంటే కోహ్లీకి అతని వికెట్ వాల్యూ తెలుసు. ఒకవేళ అతను అవుట్ అయితే ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అతనికి చాలా బాగా తెలుసు. 50 తర్వాత అతను కూడా అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అతనికి ఫిజియోలు వచ్చి ట్రీట్మెంట్ చేయడం అవన్నీ కూడా చేశారు. కానీ అతనైతే సింగిల్స్ తీస్తూనే ఉన్నాడు, 4 6 హిట్ చేస్తూనే ఉన్నాడు. చాలా అద్భుతంగా అయితే ఒక ఎండ్లో ఆడాడు. అతని వల్లనే ఈ మ్యాచ్ అయితే చాలా మంచిగా అయితే జరిగింది, లేకుంటే ఆర్సీబీ కూడా తడబడేది. పాండ్యా అవుట్ తర్వాత వచ్చినటువంటి టీమ్ డేవిడ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చాడని చెప్పొచ్చు. ఒక ఎండ్లో కోహ్లీ అయితే సైలెంట్గా ఉండిపోయాడు. టీమ్ డేవిడ్ అతని పని అతను చేసుకుని వెళ్ళాడు. 17 బాల్స్ వేసేసి 24 రన్స్ చేశాడు. 3 4s 1 బిగ్ 6 అయితే కొట్టాడు. కానీ వీళ్ళిద్దరే మ్యాచ్ ఫినిష్ చేస్తారన్నప్పుడు అయితే అర్షద్ ఖాన్ మళ్ళీ ఒక చిన్న జలక్ అయితే ఆర్సీబీకి ఇచ్చాడు. చాలా అద్భుతమైన బాల్తో అయితే టీమ్ డేవిడ్ని అవుట్ చేశాడు. బట్లర్ మంచిగా క్యాచ్ అయితే తీసుకున్నాడు. సో మళ్ళీ ఇంకో బ్యాట్స్మెన్ రావాల్సి వచ్చింది. ఈసారి జితేష్ శర్మ వచ్చాడు. నేను అనుకున్నాను ఇక్కడ రొమారియో షెఫర్డ్ని అలా పంపిస్తారని తొందరగా ఫినిష్ చేసేదానికి, కానీ ఆర్సీబీ స్టిల్ జితేష్ శర్మని అయితే ట్రస్ట్ చేస్తుంది. సో అతన్నే పంపించారు. అతను చాలా మంచిగా 14 బాల్స్ వేసేసి 11 రన్స్ చేశాడు. కోహ్లీకి ఒక ఎండ్లో మంచి సపోర్ట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. లాస్ట్లో చూసుకుంటే 16th ఓవర్ లాస్ట్ బాల్కి అయితే అర్షద్ ఖాన్ కోహ్లీని అవుట్ చేసినంత పని అయితే చేశాడు. చాలా అద్భుతంగా అయితే బాల్ వేశాడు. అక్కడ గిల్ కూడా చాలా మంచిగా డైవ్ చేసి అయితే క్యాచ్ తీసుకున్నాడు. కానీ అక్కడ కోహ్లీ వెంటనే స్పందించి బాల్ గ్రౌండ్ తాకిందని అయితే ఎంపైర్తో ఆర్గ్యూ చేశాడు. సో ఎంపైర్ అయితే డెసిషన్ పెండింగ్ పెట్టి అక్కడ థర్డ్ ఎంపైర్కి రెఫర్ చేశాడు. అక్కడ వచ్చేసి క్లియర్గా గ్రౌండ్ అయితే బాల్ టచ్ చేసిందని చెప్పి నాట్అవుట్ అయితే ఇచ్చారు. సో ఈ 2 ఇన్నింగ్స్లు చూసుకున్నా కానీ ఇలాగే జరిగింది. ఫస్ట్ వాషింగ్టన్ సుందర్, తర్వాత విరాట్ కోహ్లీ. సో ఇక్కడ నాట్అవుట్ ఇచ్చిన తర్వాత అయితే బిగ్ స్క్రీన్లో చూసిన విరాట్ కోహ్లీ అయితే చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాడు. నేను చెప్పలేదు అన్నట్టయితే ఉన్నాడు. అప్పుడు అనిపించింది కోహ్లీని చేజ్ మాస్టర్ అని ఎందుకు అంటారని. చాలా మంచిగా క్యాల్కులేషన్ చేసుకుంటూ అయితే ఇన్నింగ్స్ని నడిపించాడని చెప్పొచ్చు కోహ్లీ. సో లాస్ట్లో ఇంకా విన్నింగ్ 6తో అయితే మ్యాచ్ను ముగించాడు కోహ్లీ. అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్ మొత్తం ఇలాగే ఆడాడు. ఎంత ట్రోల్ చేసినా, ఎంతమంది ఇతని గురించి చెడుగా మాట్లాడినా కానీ అతని బ్యాట్తోనే సమాధానం ఇస్తూ ఉంటాడు. సో ఈ సీజన్ కూడా అతని బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. చూడాలి నెక్స్ట్ సీజన్ మళ్ళీ వస్తాడో లేదో, లేకుంటే ధోని మాదిరి దోబూచులాడి వెళ్ళిపోతాడో చూడాలి. కోహ్లీ అయితే అలా చేయడని అనుకుంటాను. ఆడితే ఆడతానని చెప్తాడు, లేకుంటే ఆడనని చెప్తాడు. ధోని మాదిరి గాయమైంది, అదే అయింది, లాస్ట్కి వచ్చేసి జస్ట్ అట్లా వచ్చేసి స్టేడియంలో అలా ఇలా తిరిగి వెళ్ళిపోవడం అలా అయితే చేయడనుకుంటాను. కోహ్లీ ఆడితే ఆడతాడు, లేకుంటే ఆడనని ట్వీట్ చేయడము, లేకుండా అంటే వాళ్ళ టీం మేనేజ్మెంట్ చెప్పడమో జరుగుతుంది. దోబూచులు అయితే ఆడు ఫ్యాన్స్తో. సో సూపర్గా ఆడినటువంటి ఆర్సీబీ అయితే కప్పు కొట్టింది. చాలా ఆనందం వేసింది, ఎందుకంటే 18 ఇయర్స్ వరకు కప్పు లేకుండా చాలా అవమానాలు ఫేస్ చేశారు, ముఖ్యంగా కోహ్లీ అని చెప్పొచ్చు. కెప్టెన్సీ కూడా అతను పక్కా పోవడానికి కారణం ఏంటంటే నేను ఎన్ని సీజన్స్ ఇలా కెప్టెన్గా ఉన్నాయని కప్పు కొట్టలేనని భయంతోనే అతనైతే పక్కెళ్ళిపోయాడు. తర్వాత రజత్ పటిదార్ వండర్ఫుల్గా లీడ్ చేశాడు. అతనికి ఇంటర్నేషనల్గా కూడా అంత అనుభవం లేదు. ఈ సీజన్ కానీ లాస్ట్ సీజన్ కానీ చూసుకుంటే చాలా పెద్ద పెద్ద కెప్టెన్లని అతని వ్యూహాలతో అయితే ఓడిస్తూ వచ్చాడు. అతనే అని చెప్పలేం, టీం మేనేజ్మెంట్ కానీ కోచెస్ అందరూ ఉంటారు. కానీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అతని కామ్నెస్ కానీ అతను ఆడే విధానం కానీ చాలా మంచిగా అనిపించింది. కోహ్లీ ఇచ్చే సలహాలు కూడా ఎప్పుడు అతనైతే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మని ఎలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, అతను సలహాలు ఇచ్చినప్పుడు తీసుకోకుండా కానీ, తర్వాత అతన్ని వచ్చేసి ఫీల్డింగ్లో లాంగ్ ఆన్ అలా పంపించడం కానీ అలాంటివి ఏమి ఉండవు. రజత్ పటిదార్ చాలా కామ్గా అతని పనేదో అతను చేసుకుని వెళ్తుంటాడు. సో ఈ మ్యాచ్లో ఈవెన్ ఈ సీజన్ మొత్తం కూడా అలా జరిగింది. ఇక్కడ వచ్చేసి రజత్ పటిదార్ కూడా చాలా మంచి క్రెడిట్ ఇవ్వాలి. ఫైనల్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఈవెన్ లాస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా అయితే ఆడి వాళ్ళ టీంని అయితే లీడ్ చేశాడు. ఇక్కడ చూసుకున్న బౌలర్లు అయితే ఈ సీజన్ మొత్తం మీద
ఏ టీంకైనా గొప్ప బౌలింగ్ ఉందంటే అది ఆర్సీబీ అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఉండేదంటే ఆర్సీబీ 250 కొట్టినా కానీ 250 మళ్ళీ కొట్టించుకునే బౌలింగ్ అలా ఉండేది వాళ్ళు చూసుకుంటే. సో అటువంటివన్నీ మార్చుకుంటూ ఇప్పటిదాకా వచ్చి 2 టైమ్స్ కప్పును కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అది ఒక చెన్నైకి ఒక ముంబైకే జరిగింది. సో వీళ్ళు కూడా ఆ లిస్టులో అయితే చేరిపోయారని చెప్పొచ్చు. వీళ్ళకి లక్కీ చార్మ్ అంటే ఇంకా ఫిల్ సాల్ట్, తర్వాత వచ్చేసి టీమ్ డేవిడ్, వీళ్ళు ముఖ్యంగా సాల్ట్ ఎక్కడ ఉంటే అక్కడైతే కప్ కొడుతూ వస్తున్నాడు. ఒకసారి వచ్చి కేకేఆర్ కొట్టారు, తర్వాత 2 టైమ్స్ అయితే వీళ్ళు కొట్టారు. సో అతను కూడా చాలా మంచిగా అయితే స్టార్టింగ్లో ఆడాడు. గాయం కారణంగా అయితే అతను ఆడలేకపోయాడు లాస్ట్ మ్యాచ్ల్లో. సో ఇక్కడ ఓపెనర్గా వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ కూడా అతని పాత్ర అతను పోషించాడని చెప్పొచ్చు. చాలా మంచి ఇన్నింగ్స్లో ఆడాడు. ఈవెన్ కోహ్లీతో కలిసి అగ్రెసివ్నెస్ కూడా చూపించాడు. కోహ్లీ ఒక ఎండ్లో సైలెంట్గా ఉన్నా కానీ అతను చాలా మంచిగా ఆడాడు. ఈవెన్ ఎస్ఆర్ఎస్తో ఓడిపోయిన మ్యాచ్లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే అక్కడ ఒక ఊంపు అయితే తెచ్చాడని చెప్పొచ్చు. ఓవరాల్గా అద్భుతంగా ఆడినటువంటి ఆర్సీబీ కప్ కొట్టింది. సో అద్భుతంగా ఆడినటువంటి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ కూడా ఇచ్చారు. సో దానికి డిజర్వ్. ఎందుకంటే ఈ రెండు టీముల్లో చూసుకుంటే కోహ్లీ ఆడిన ఇన్నింగ్సెస్ ఒక డిఫరెంట్ లెవెల్. ఎందుకంటే రెండు టీముల్లో కూడా బ్యాట్స్మెన్స్ అయితే పెద్ద స్కోర్ చేయడానికి ఫెయిల్ అయ్యారు. ఓన్లీ కోహ్లీ ఒకడే ఒక ఎండ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో అతని ఈ అవార్డుకి అన్ని విధాల అర్హుడని నేను అనుకుంటున్నాను. సో వీటికి తగ్గట్టు ఇంకా కొన్ని వీడియోలు చేద్దాం. ఎలాంటి టాప్ పర్ఫార్మెన్స్, తర్వాత వచ్చేసి అప్ అండ్ డౌన్స్, ఎలా టీమ్స్ ఫేస్ చేశాయనే వాటి గురించి మీరేమంటారు కామెంట్ చేయండి. ఆర్సీబీ ఈసారి కప్ కొట్టింది కదా, థర్డ్ టైం కూడా కొడుతుంది అనుకుంటారా? లేకుంటే నెక్స్ట్ టైం కొత్త ఛాంపియన్స్ ఎవరైనా పంజాబ్ కానీ లేదంటే ఢిల్లీ కానీ వస్తుంది అనుకుంటారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.